ఈ రోజు మనం క్షయవ్యాధి మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, రోజు రోజుకి తగ్గిపోతున్న బరువు, ఎన్ని రోజులైనా తగ్గని దగ్గు, రాత్రిపూట చెమటలు, ఇవి సాధారణ లక్షణాల లేక ప్రమాదకరమైన వ్యాధి సంకేతాల? ఈ లక్షణాల వెనక ఉండే ఒక తీవ్రమైన వ్యాధి పేరు క్షయవ్యాధి, ట్యూబర్ క్యూలోసిస్ టీబీ. ఈ వీడియోలో క్షయవ్యాధి అంటే ఏమిటి, అది మన శరీరంలో ఎలా వస్తుంది, ఏ అవయవాలపై ఎలా ప్రభావం చూపుతుంది, చివరికి చికిత్స లేకపోతే ఏమవుతుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. క్షయవ్యాధి అనేది మైకోబ్యాక్టీరియం ట్యూబర్ క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. ఇది ఎక్కువగా ఊపిరితిత్తులను, కొన్నిసార్లు మెదడు, ఎముకలను, కిడ్నీలు, లింఫ్ నోడ్స్ కూడా ప్రభావితం చూపిస్తుంది. టీబీ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ బ్యాక్టీరియా గాలిలో కలిసి ఇతర శరీరంలోకి వెళుతుంది. మొదట ప్రభావం చూపే అవయవం ఊపిరితిత్తులు. టీబీ బ్యాక్టీరియా మొదటిగా దాడి చేసేది లంగ్స్ మీదే. దీనివల్ల ఎక్కువ రోజులు తగ్గని దగ్గులో రక్తం రావడం, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల్లో మెల్లగా గాయాలు ఏర్పడతాయి. దీంతో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా మనకు త్వరగా అలసట, చిన్న పని చేసిన ఊపిరాడకపోవడం. క్షయవ్యాధి శరీరం మొత్తం మీద ప్రభావం ఎలా ఉంటుంది? టీబీ లంగ్స్కే పరిమితం కాదు, బ్యాక్టీరియా రక్తం ద్వారా శరీరం మొత్తం వ్యాపిస్తుంది. దీనివల్ల తీవ్రమైన బలహీనత, ఆకలి తగ్గిపోవడం, వేగంగా బరువు తగ్గిపోవడం, ఎప్పుడు నీరసం, మన రోగ నిరోధకత శక్తి, ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది. టీబీ మెదడుపై ప్రభావం ఎలా ఉంటుంది? కొన్ని సందర్భాల్లో టీబీ బ్యాక్టీరియా మెదడుకు చేరుతుంది. దీనినే టీబీ మెదడు వాపు అంటారు. లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, వాంతులు, స్పృహ కోల్పోవడం, పిల్లల్లో మూర్ఛ, చికిత్స ఆలస్యమైతే ప్రాణాపాయం కూడా ఉండొచ్చు. టీబీ క్షయవ్యాధి ఎముకలు, కీళ్ళపై ప్రభావం ఎలా ఉంటుంది? టీబీ ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వెన్నుముక్క, మోకాళ్ళు, నడుము భాగం. దీనివల్ల ఎముకలు నొప్పి, వంగిపోయే వెన్నుముక్క, నడవడంలో ఇబ్బందే. దీన్ని బోన్ టీబీ అంటారు. ఇతర అవయవాలు, మెడ, తొడ భాగాల్లో లింఫ్ నోడ్స్ ఉబ్బిపోవడం టీబీ వల్లే కావచ్చు. కొన్నిసార్లు కిడ్నీలు, ప్రేగులు, కాలేయం కూడా ప్రభావితం అవుతాయి. చికిత్స తీసుకోకపోతే ఏమవుతుంది? టీబీని నిర్లక్ష్యం చేస్తే ఇది మెల్లగా శరీరాన్ని నాశనం చేస్తుంది. దాని ఫలితం ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడం, శరీర బరువు ప్రమాదకరంగా తగ్గడం, ఇతరులకు వ్యాధి వ్యాప్తి, చివరికి ప్రాణాపాయం. శుభవార్త ఏమిటంటే టీబీ పూర్తిగా నయమవుతుంది. సరైన సమయంలో గుర్తిస్తే టీబీ క్షయవ్యాధి పూర్తిగా నయమయ్యే వ్యాధే. ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తోంది. సాధారణంగా 6 నుంచి 9 నెలల్లో మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు. ఎక్కువ రోజులు దగ్గు, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు ఉంటే నిర్లక్ష్యం చేయకండి. మీరు కాదు, మీ కుటుంబం కూడా ప్రమాదంలో పడవచ్చు. సమయానికి పరీక్ష, పూర్తి చికిత్స టీబీ నుండి, క్షయవ్యాధి నుండి పూర్తి రక్షణ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.